ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి మోసపూరిత అబద్ధపు అలాగే ఏడుపుగొట్టు వార్తలు కొన్నింటిని తెలుసుకుందాం. వాటికి సంబంధించిన వాస్తవాలు కూడా విందాం. ఈనాడు మొదటి అబద్ధం. పోలీసులపైన పైశాచికం అంటూ కాకీలపై జగన్ అనుచర గణం దాష్టికాలు, ఉద్యోగులపై వైకాపా మోకాల ప్రతాపం అంటూ పచ్చి మోసపూరిత విషపూరిత కథనాన్ని ఈనాడు ప్రచురించింది. వాస్తవం ఏంటంటే, ఎన్నికల వేళ డిపార్ట్మెంట్ల వారీగా జగన్ ప్రభుత్వంపై బురదలుతూ ఆయా వర్గాలను దూరం చేసే కుట్రలో భాగంగానే ఈనాడు రామోజీరావు ఇలా బరితెగించి వార్తలు ఇస్తున్నారు. పోలీసు వ్యవస్థలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన మార్పుల గురించి మాత్రం ఎన్నడూ రాయలేదు. ఎలా సంస్కరణల భాగంగా పోలీసు శాఖలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల నేరాల సంఖ్య బాగా తగ్గిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతూ ఈనాడు రామోజీరావు పాఠకుల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 13 జిల్లాల్లో 18 పోలీసు యూనిట్లు ఉండేవి. కొత్తగా మరో 13 జిల్లాలతో పాటు 18 పోలీసు యూనిట్లను 24 యూనిట్లకు పెంచారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు వయోపరిమితి సడలించి వీక్లీ ఆఫ్లను తీసుకొచ్చారు. దేశంలో మహిళా పోలీసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. అలాగే ఏపీలో అత్యధికంగా 21.76% మంది మహిళలు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుల్ నియామకాలతో సంఖ్య పెరిగింది. చంద్రబాబు హయాంలో కక్షపూరితంగా పోలీసులను టార్గెట్ చేస్తూ అనారోగ్యం ఉన్న సెలవులు ఇవ్వకుండా వేధించింది. అందులో భాగంగా ఈనాడు టీడీపీ మహానాడు డ్యూటీ చేసిన ఓ డీఎస్పీ గుండెపోటుకు కారణమైంది. అలాగే అప్పట్లో పోలీసు డీజీగా ఉన్న ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావు పార్టీ ఆఫీసులను కూడా, పార్టీ కార్యకలాపాలను కూడా తానే పర్యవేక్షించిన విషయాన్ని తెలుగుదేశం నాయకులే అప్పట్లో చెప్పారు. ఆ విషయాలన్నీ కప్పిపుచ్చుతూ ఈనాడు పత్రిక జగన్ ప్రభుత్వంపై ఏడుపుగొట్టు వార్త రాసింది. ఇక మరొక వార్త. మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి, 5 ఏళ్ల నరకానికి సంక్షోభానికి తెరదిద్దామంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న పిచ్చి ప్రసంగపు వార్తలను చాలా ప్రసాదంగా భావిస్తూ ఈ పత్రిక మొదటి పేజీలో పరుస్తోంది. వాస్తవం ఏంటంటే, ఏపీలో అసలు 5 ఏళ్ల పాటు ఏం నరకం జరిగింది, ఏం సంక్షోభం వచ్చిందో చెప్పలేని చంద్రబాబు ఫ్రస్ట్రేషన్తో ఉపన్యాసాలు సాగిస్తుంటే వాటినే మహాప్రసాదంగా ఈనాడు పరిగణిస్తోంది. వాలంటీర్లను ఏర్పాటు చేయడం నరకమా, బడులను బాగు చేయడం నరకమా, ఓడర్ రేవులు నిర్మించడం సంక్షోభమా, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 800 కోట్ల నీటి పథకాన్ని తీసుకురావడం నరకమా, సంక్షేమం పథకాలు అమలు చేయడం సంక్షోభమా? వీటి గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకవేళ ఆయన చెప్పేదే నిజమైతే వాలంటీర్లను బూతులు తిట్టిన చంద్రబాబు ఆ వ్యవస్థను మళ్ళీ ఎందుకు కొనసాగిస్తానంటున్నారు? వార్డు గ్రామ సచివాలయం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ప్రచారం చేస్తున్న చంద్రబాబు మరోవైపు వార్డు గ్రామ సచివాలయాల్లో 1,50,000 ఉద్యోగాలు వచ్చిన విషయం ఆయనే ఎందుకు ఒప్పుకుంటున్నారు? రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు జగన్ కంటే 5 రెట్లు ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎందుకు చంద్రబాబు చెబుతున్నారు? అంటే ఏపీని జగన్ సంక్షేమం నడిపిస్తే చంద్రబాబు సంక్షోభంలో నడిపించడానికి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారా, మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారా అన్న విషయాన్ని కప్పిపుచ్చుతూ ఈనాడు పత్రిక యథాప్రకారం జాకీలెత్తి బాకాలుతూ తెలుగుదేశం కోసం విపరీతంగా శ్రమిస్తోంది. ఎందుకో తెలుసు కదా, సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. అలాగే ఏపీలో పలు కేసులు మార్గదర్శిని చుట్టుముట్టాయి. వీటన్నింటినీ తప్పించుకోవాలంటే చంద్రబాబుతో క్విట్ ప్రోకో ఒకటే, చంద్రబాబుని ఆకాశానికి లేపడం ద్వారా తన దగ్గర పెట్టుకుని, తన ఎదురుగా కూర్చోబెట్టుకుని తనే ప్రభుత్వాన్ని నడపాలన్న దురుద్దేశంతో రామోజీ ఇలాంటి పచ్చి అబద్ధపు నీచపూరిత వార్తలు రాస్తున్నారు. ఇక ఆస్తి పన్ను 4వసారి పెరుగుదలంటూ మళ్ళీ ఒక పాచి వార్తను రాశారు. 4 రోజుల క్రిందటే ఈ వార్తను ఆస్తి పన్నుపై విషం చిమ్ముతూ రాసిన ఈ వార్తను మళ్ళీ ఆస్తి పన్నుపై అబద్ధాలు వల్లవేస్తూ పచ్చి మోసపూరిత కథనాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాశాయి. ఇక వలస పక్షులు తగ్గి వైకాపా పక్షకులు పెరిగి 5 ఏళ్లలో కొల్లేరు కొంప ముంచారంటూ మరో అబద్ధపు వార్తను ఈనాడు ప్రచురించింది. కొల్లేరు చెరువులు ధ్వంసం చేసిన ఆనాడు చంద్రబాబు టైంలో కొల్లేరు చెరువులు ధ్వంసం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కొల్లేరుని ప్రక్షాళన చేశారు. మళ్ళీ చంద్రబాబు పాలనలో వేలాది ఎకరాల ఆక్రమణకు గురయ్యాయి. ఆ వైన గురించి అన్నడు ఈనాడు ఒక్క ముక్క రాయలేదు. టీడీపీకి ఆర్థిక చేయూతనిచ్చే బెదవాడ బాబులకు కొల్లేరులో 100 ఎకరాలు ఉన్న సంగతి మాత్రం రామోజీ ఎన్నడూ రాయరు. చేపల చెరువుల కోసం కొల్లేరును పాప పంకిలం చేసింది టీడీపీ నేతలు. అటు కృష్ణా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొల్లేరును ధ్వంసం చేసి 100 కోట్లు దోచుకుంటే రామోజీకి కనబడదు. నిజానికి ఇలాంటి వార్తలు ఏ పార్టీ వారు చేసినా రాయటం తప్పు కాదు. అట్లా నిష్పక్షపాతంగా రాస్తే అభ్యంతరం
లేదు. కానీ పనిగట్టుకుని జగన్ ప్రభుత్వం మీద విషం జిమ్ముతూ పచ్చి అబద్ధాలను రాస్తున్నందువల్లనే టీడీపీ వారి హయాంలో జరిగిన విషయాలను చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ రకంగా టీడీపీ హయాంలో జరిగిన మోసాలన్నింటినీ చెప్పే పని రామోజీరావు గారు మాబోటి వాళ్ళకి పెడుతున్నారు. ఇక మరొక అబద్ధం ఏంటంటే మంగళగిరి జగన్ వేటు వేశారంట. ఎక్కడన్నా ఇట్లా సాధ్యమవుతుందని ఇలాంటి పచ్చి అబద్ధాలు రాస్తే జనం నమ్ముతారండి? ఏ కంపెనీ అయినా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారా? మరి అది వాస్తవమా? వాస్తవం ఏంటంటే 2019లో 161 స్టార్టప్ కంపెనీలు ఉంటే ఇప్పుడు అవి 586కు చేరాయి జగన్ టైంలో. ఉద్యోగుల సంఖ్య ఆ రోజుల్లో 15,000 చిల్లర ఉంటే ఇప్పుడు 55,669 పెరిగింది. అంటే మరి జగన్ హయాంలో ఐటీ ఉద్యోగాలు పెరిగినట్లా తగ్గినట్లా? జగన్ హయాంలో 65 కొత్త కంపెనీలతో పాటు పెద్ద కంపెనీలు అనమాట 47,900 మందికి ఉద్యోగాలు వచ్చాయి. చంద్రబాబు హయాంలో కేవలం 27,643 మంది ఉద్యోగులుంటే ఇప్పుడు 3 రెట్లు పెరిగి 75,551 మందికి చేరుకుంది. చంద్రబాబు హయాంలో ఐటీ కంపెనీల పేరుతో కాల్ సెంటర్లు నడిపించి టీడీపీ నేతలు అస్మదీయులకు దోచిపెట్టడానికి అత్యధిక అద్దెలు చెల్లించి భవనాలకు అద్దె తీసుకున్న రామోజీరావు గారికి అది చాలా కమ్మగా కనిపించింది. ఐటీ కంపెనీల పేరుతో ప్రారంభించిన కాల్ సెంటర్ టీడీపీకి అనుకూలంగా సోషల్ మీడియా విభాగాలని రన్ చేశారు తప్పితే ఐటీకి సంబంధించిన సేవలను కానీ ఐటీ ఉద్యోగాలను కానీ అక్కడేమి సృష్టించలేదు. మరి ఈ విశాఖలో అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్, రహేజ్ ఐటీ పార్క్, ఐఓటీ సెంటర్, వాటర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విశాఖలో ఏర్పాటైతే అన్నడు ఒక్క ముక్క రాయలేదు. కేవలం మంగళగిరిలో లోకేష్కి జాకీలు ఎత్తడం కోసం ఇప్పుడు రామోజీ పడుతున్న తంటాలు కనపడుతూనే ఉన్నాయి. అంతేకాదు అమెజాన్, బిఈఎల్ అండ్ ర్యాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్, అమెరికా సాఫ్ట్వేర్, టెక్ కేబుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ వంటి పలు సంస్థలు విశాఖ తదితర ప్రాంతాల్లో, తిరుపతి మొదలైన ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న రామోజీరావు గారు వాటన్నిటినీ కప్పిపుచ్చి పచ్చి మోసపూరిత అబద్ధపు వార్తలను రాసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల సైకోలాగా సైతాన్లాగా మారి పైతాన్లాగా పీడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. అయితే ఇక ఈరోజు ఆంధ్రజ్యోతి ఒకే ఒక్క మంచి వార్త రాసింది. అదేమిటంటే ఏపీకి ముందుగానే వర్షాలు వస్తాయని. ఆ వార్త అది రైతులకు కానీ ప్రజలందరికీ సంతోషించదగ్గ వార్త. అది తప్పితే మిగతా అన్నీ జగన్ గారి మీద, జగన్ ప్రభుత్వం మీద ఏడుపు కొట్టు వార్తలే. సో ఈ రకంగా వీళ్ళు ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో జర్నలిజాన్ని నాశనం చేస్తున్నారు. విధ్వంసానికి వాళ్ళు పాల్పడుతూ ఎదుటివారి మీద ఆరోపణ చేస్తున్నారు.